మనము దేవుని చిత్తానుసారముగా చేసినప్పుడు మనకి శ్రమలు రావంటే మరి శ్రమలు తప్పకుండా వస్తాయి. ఒకవేళ మనము నీతిగా జీవిస్తే మనకి కష్టాలు రావా, శ్రమలు రావా, లేక వ్యాధి బాధలు రాదా, లేక ఇరుకు ఇబ్బందులు రావంటే తప్పకుండా వస్తాయి. అందుకే దేవుని యొక్క వాక్యం ఇలాగ సెలవిస్తుంది, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిల నుండి యెహోవా వానిని విడిపించునని. మరి ఆ రోజు అబ్రహామును చూసుకున్నట్లయితే దేవుని ఏర్పాటు చొప్పున నివసించిన ఆ స్థలంలో కరువు వచ్చింది. అదేవిధంగా ఇస్సాకును చూసుకున్నట్లయితే దేవుడు వాగ్దానం చేసిన స్థలములో దేవుని చిత్తానుసారంగా నివసించినప్పటికీ ఆ దేశంలో కరువు వచ్చింది. మరి దావీదు దేవుని చిత్తానుసారంగా అభిషేకించబడినప్పటికీ మరి సౌలు చేత తరమబడ్డాడు. మరి యోసేపు పరిశుద్ధంగా జీవించినప్పటికీ చెరసాలలో వేయబడ్డాడు. మరి దానియేలు మీద అన్యాయముగా మరి సింహపు బోనులు వేశారు. అయితే మనకు వచ్చేటటువంటి ఆ శ్రమలో, వ్యాధి బాధల్లో, మరి ఆ శ్రమలో మనం దేవుని నిందించకుండా ఆ శ్రమను మనం దేవునికి అప్పగించినట్లయితే తప్పకుండా మన జీవితంలో దేవుని యొక్క అద్భుత కార్యాలను చూస్తాము. ఆ రోజు యోసేపుని చూడండి, మరి శ్రమ పడినను ఆ శ్రమలో మరి దేవుని ఆనుకొని జీవించడం వలన మరి ఆ దేశానికి ప్రధానమంత్రిగా చేయబడ్డాడు. మరి అదేవిధంగా మరి అన్యాయంగా వేయబడినటువంటి దానియేలుని మరి దేవుడు సింహపు నోళ్లను కట్టివేసి ఆ రాజుకు తరువాత ఆ దేశ ముఖ్యులలో ప్రధాన ముఖ్యుడుగా మరి దానియేలును నియమించాడు. అందుకే దేవుని యొక్క వాక్యం ఇలాగ సెలవిచ్చుచుందండి. రోమపత్రిక 5వ అధ్యాయము 4వ వాక్యంలో చూసుకున్నట్లయితే, మరి శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదము. మరి ఈ శ్రమల్లో మనము మరి దేవుని చిత్తానుసారముగా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కానీ, మరి వ్యాపారంలో కానీ, మరి వివాహ జీవితంలో కూడా కానీ తప్పకుండా శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్లో మరి యోసేపులాగా దానియేలు వలె మనము మరి ఆ శ్రమను దేవునికి అప్పగించినట్లయితే తప్పకుండా దేవుడు మీ జీవితంలో మరి అద్భుత కార్యాలు జరిగిస్తాడు.